చెప్పి నేను తెలుపుకుంటున్న ఓపెనింగ్ కామెంట్స్ ముగిస్తున్నాను. రైట్. శ్రీనివాస్ గారు, ఏంటి నిజంగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నారా? ప్రతి సభలో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలేనా? ఎలా చూస్తుంది బీజేపీ? నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, 6 టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 5 సంవత్సరాల పాటు అంతఃపురంలో ఆయన గడిపి చివరకు పరదాలను తప్పించి ప్రజల మధ్యకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే 5 సంవత్సరాల పాటు తప్పించుకున్నటువంటి ప్రజల యొక్క వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత ఏదేందో అలవేగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తీరా ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పూర్తి స్థాయిలో అబద్ధాలను ఆధారంగా చేసుకుని, అంటే ప్రజలను ఒక పిచ్చివాళ్ళుగా భావిస్తూ, అంటే ఎప్పటికప్పుడు మర్చిపోతారు, ఏది చెప్పినా నమ్ముతారనేటువంటి ఒక భ్రమలో ఇవాళ ఆయన చెప్పేవన్నీ కూడా ఏది కూడా ఇప్పుడు విద్యా దీవెన, విద్యా పథకం పేరుతోటి అనేక మాటలు మాట్లాడారు. వాస్తవంగా విద్యా వ్యవస్థ చిన్న భిన్నమైంది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా, స్కూల్లో విలీనం కారణంగా, అదేవిధంగా హాజరయ్యేటువంటి విద్యార్థుల సంఖ్య కూడా క్రమేపీ తగ్గి, అదేంటి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ చాలా వరకు మెరుగుపడ్డాయి. విద్యార్థులు చూడండి, గతంలో కనీసం తెలుగు కూడా రాని పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. అసలు మాతృభాషకే దిక్కు లేకుండా పోతే కొత్త భాష పేరుతోటి, ఇంగ్లీషు భాష పేరుతోటి రాని, అవకాశం లేని, నేర్చుకోవడానికి కుదరినటువంటి పరిస్థితుల్లో దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేటువంటి క్రమంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, దానికి అవసరమైనటువంటి ట్యాబ్ల కొనుగోలు విషయంలో కూడా మొత్తము కూడా అవకతవకలు, అసాధ్యం, ఆచరణ సాధ్యం కానటువంటి నిర్ణయాల కారణంగా హాజరు సంఖ్య తగ్గిపోతుంది. ఇకపోతే రాజకీయాల విషయాలకు వస్తే సామాజికంగా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంది? ఇవాళ రాయలసీమలో సొంత గడ్డపై పర్యటిస్తూ ఆయన నేను కాపులకు కొమ్ము కాస్తాను, కాపులకు పెద్దపీట వేస్తానని చెప్పిన ఆయన ఇవాళ రాయలసీమలో ఉన్నటువంటి 51 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా కాపులకు కేటాయించకపోవడాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ తీరులో అర్థం చేసుకోవాలి? సామాజిక న్యాయం పేరుతోటి పెత్తందారులకు, పేదవాళ్ళకు మధ్య యుద్ధం పేరుతో చెప్పే ఆయన చెప్పేటువంటి మాటలకు, చేసేటువంటి నిర్ణయాలకు అంటే అక్కడ కనిపిస్తుందని చెప్తున్నారు కదా, పెత్తందారులు పేదవాళ్ళు ఎలా ఉంటారని. పేదవాళ్ళు మా అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, వీళ్ళు ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది. ఆయన మాటలకు చేతలకు ఎక్కడ కూడా పొంతన లేదు, వాస్తవం లేదు, పూర్తిగా అవాస్తవాలతో ముందుకెళ్తున్నారు. ప్రజలు తీక్షణంగా ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం ఎలా వ్యవహరించారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చిట్టా రాసుకొచ్చి అబద్ధాలతో ఇవాళ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ 3 సార్లు ప్రారంభించినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. పూర్తయిందా? కేవలం 9 నెలల్లో పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి సుమారు 11,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని చెప్పి బాహాటంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందా? ఇలా ఏ నిర్ణయం కూడా కేవలం ప్రకటనలకు పరిమితమయ్యారో తప్ప ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా రాయలసీమలో ఈ ప్రాంతవాసిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి చేయాల్సినటువంటి సాయం చేయకపోగా ఇప్పుడు తీరా అబద్ధాలు చెప్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక అసలు శిశులు కాదండి, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒకటే చెప్తున్నారు కదా అక్కడ ముఖ్యమంత్రి గారు, నేను ఏం చేశాననేది మీకు కనిపిస్తుంది, నేను చేశానో లేదో మీకే తెలుసు, నేను అభివృద్ధి చేశానంటే నాకు ఓటేయండి బహిరంగంగా చెప్తూ ఉన్నారు కదా. 99% నేను చేశాను, మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం వెళ్ళింది, మీకు అది వెళితేనే మీరు చేయండి, నేను చేశానంటేనే ఓటేయండి అని చెప్తున్నారు కదా అక్కడ. ఖచ్చితంగా ఎవరు కూడా చెప్పారు కదా, ఏ రాజకీయ నాయకుడు చెప్పారు నాకు తెలిసి. నిజమే రాజేష్ గారు, పరోక్షంగా ఆయన ఓటమిని, ఆయన యొక్క నిర్ణయాలు అమలు చేయలేనటువంటి అలసత్వాన్ని కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే 99% చేస్తున్నారనేటువంటి అబద్ధం ఏదైతే ఉందో, ఇవాళ ఏ నిర్ణయం కూడా సిపిఎస్ రద్దు కావచ్చు, మద్యపాన నిషేధం కావచ్చు, అదే విధంగా ఇక రైతు భరోసా పేరుతో 13,500 ఇస్తానని చెప్పినట్టుగా హామీ కావచ్చు, ఏ హామీ కూడా అమలు చేయలేదు. మరి ఎలా 99% అమలు చేసిన అబద్ధాలు చెప్తారు చెప్పండి? ఇవాళ ప్రజాధనాన్ని పూర్తిగా ప్రజలన్నీ గమనిస్తుంటారు కదండి. ఇప్పుడు నేనేమంటున్నా శ్రీనివాస్ గారు, ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటుంటారండి. మనం చెప్పినంత మాత్రాన వినరు, వాళ్ళకి అన్ని తెలుస్తూ ఉంటాయి ఎవరు ఏం చేశారు ఏంటి అనేది. నేనే అది కూడా అదే చెప్తున్నా, అండర్లైన్ చేసుకో. ప్రజలు గమనిస్తారు, ప్రజలు మరచిపోరు, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. ప్రధాన చాటును తప్పించుకొని ప్రజల సంక్షేమాన్ని, ప్రజల యొక్క అవసరాలను విస్మరించిన వ్యక్తి ఇవాళ ఏ మోహం పెట్టుకొని ప్రజల మధ్యకు వస్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే విషయాన్ని కూడా ప్రజలు ఈ సందర్భంగా అర్థం చేసుకుంటారు. కానీ ఒకటి శ్రీనివాస్ గారు, మీరు చెప్తున్న దానికి అక్కడ గ్రౌండ్ లో చూస్తే, నేను చూశాను సభలు, అంటే నేను గ్రౌండ్ లోకి వెళ్ళలేదు కానీ నేను మామూలుగా మీటింగ్ లో చూస్తే, సభల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి సభలు ఎక్కడ చూసినా జనాలు కనబడుతున్నారు కదండి. పెద్ద ఎత్తున
ప్రజలు కనబడుతున్నారు కదా. నిజంగా మీరు అన్నట్లు చెప్తే ఎవరు రాకూడదు. ఇప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా ప్రజలు వస్తారు, కార్యక్రమాలకు తరలించినప్పుడు ఎన్నిక కాబట్టినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కొంతమేర ప్రజలు లేదా జన సమీకరణ చేయడంలో సఫలీకృతం కావచ్చేమో, కానీ ప్రజల మనసులో ఏముంది, ఈ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఆగ్రహంతో పంటి బిగువున బాధను భరిస్తున్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మే 13న ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వీపు విమానం మోగించేటువంటి నిర్ణయంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వస్తారు. రాజేష్ గారు, రవిచంద్ర గారు ఏం చెప్తారండి? నమస్కారం, గుడ్ మార్నింగ్ రాజేష్ గారికి, దీపక్ రెడ్డి గారికి, సామంత్ గారికి, కేఎస్ ప్రసాద్ గారికి, 60 ప్రేక్షకులందరూ నమస్కారం.